చూడు మిత్రమా, భయపడుతూ కూర్చున్నావు అనుకో ఈ కాలంలో అస్సలు బతకలేవు. నిన్ను భయపెడుతూనే ఉంటారు, నువ్వు భయపడేంతకాలం నిన్ను భయపెడుతూనే ఉంటారు. అదే ఒక్కసారి సింహంలాగా వెనక్కి చూసి గర్జించు, అటు నుంచి అటే వారిపోతారు. కాబట్టి వాళ్ళు భయపెడుతున్నారు అని నువ్వు భయపడుకుంటూ వెనక్కి పరిగెత్తన అవసరం లేదు. అది దేనికైనా సరే, నువ్వు ఏ పని చేయడానికి అడ్డేసినా దేనికైనా సరే నువ్వు అలాగే వెనక్కి తిరిగి ఒకసారి గర్జించి చూడు. భయపడలేదా? అలాగే నిల్చున్నారా? ముందెళ్ళు. నీ వెంట వచ్చి మళ్ళీ తరుముతున్నారు అనుకో, మళ్ళీ వెనక్కి తిరిగి గర్జించు. అలా వాళ్ళు నీ వెనక పరిగెత్తేంత వరకు నువ్వు గర్జిస్తూనే ఉండాలి తిరిగి. అప్పుడే నీ వెనక పరిగెత్తడం ఆపుతారు. అప్పుడు నువ్వు అనుకున్న దాన్ని సేఫ్గా రీచ్ అయిపోతావు అన్నమాట. తప్పో ఒప్పో ఏదైనా సరే ఒక అడుగు ముందుకేసేసేయి. ఉన్న చోటే అలాగే నిల్చున్నావనుకో, కూర్చున్నావనుకో నీకేం వచ్చేది లేదు. కాబట్టి ఏదో ఒకటి చేసినావనుకో, ఇది తప్పు చేసినావా, ఓహో ఇది తప్పా అని తెలుసుకోగలుగుతావు. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చెయ్యు. ఓకే కరెక్టా, అబ్బా నేను కరెక్ట్ చేశాను, ఓకే ఇది సక్సెస్ అయింది అన్న సంతృప్తే వేరుంటుంది అసలు. నువ్వు ఏ పనైనా సరే చేసే ముందు 10 మంది 10 రకాలుగా చెప్తాంటారు నీకు. ఈ పని చేయొద్దు, చూడు ఆ పని చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటారు. వీళ్ళకి టైం వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని వేస్ట్ల గురించి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అదే నువ్వు ఒక్కసారి సక్సెస్ అయినవా, వాళ్ళ కంట పడ్డదా, ఓయమ్మని ఎంత సంపాదించిండు, మొత్తం అదే అందులో నుంచి సంపాదించిండు, ఆ పని చేసిర్రు సంపాదించిండ్రు, ఏదైతే ఏముందిలే చేతిలో పైసలు ఉన్నాయి కదా అని అంటారు. నీ కాడ పైస ఉంటే ఒక రకం ఒక మాట మాట్లాడతారు, నీ కాడ పైస లేదా ఒక రకం ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం పైస మీదనే నడుస్తుంది. నువ్వు పైస మీద ఉండు, నువ్వు 100 తప్పులు చేసినా సరే అది ఒప్పు అయిపోతాయి, ఆ 100 తప్పులు కనిపించవు. అది నీ కాడ పైస లేదా, నువ్వు ఒక్క పని చేసినా కూడా సరే నువ్వు 100 తప్పులు చేసినట్లు సమానంగా ఎత్తి చూపుతా ఉంటాయి. ఇక అన్నట్టు గెలుపు నీకు జీవితాన్ని చూపిస్తే ఓటమి నీకు గుణపాఠాన్ని నేర్పిస్తుంది. అక్కడే ఆగిపోనివ్వదు, ఇంకా కొంచెం నేర్చుకోగలుగుతావు. జీవితం మొత్తం నేర్చుకుంటూ ఉండడమే. నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిపోయాయి అన్నదంటూ ఏమీ లేదు. జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక విషయాన్ని గురించి నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు. అన్నట్టు ఇంకో విషయం, జీవితానికి ఆడంబరానికి దేనికి పోకు. నీకున్నదా, ఉన్న దాంట్లో తిను, సంతృప్తి పడు. నాకు అది కావాలి ఇది కావాలి అనకు. ఉంటుంది ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది, కానీ ఓవర్ అతిగా ఆశపడకూడదు అన్నమాట. నీకున్నదా ఉంటే ఖర్చు పెట్టుకో, లేకపోతే ఉన్న దాంట్లో సర్దుకో. అంతేగాని ఆడంబరాలకు పోయి అవి చేసి ఇవి చేసి అది తెచ్చి ఇది తెచ్చి మాత్రం తర్వాత నువ్వే బాధపడే స్టేజ్కి రావద్దు. అన్నట్లు నీ జీవితంలో ఎన్నో రకాల మంది మనుషులు, రకరకాల మంది మనుషులు మెంటాలిటీలు నీకు ఎదురవుతాయి. అన్నీ విను, తెలుసుకో, ఏది కరెక్టో అది ఫాలో అవుతూ ఉండు. అందరు చెప్పిన దాన్ని వినేసి మైండ్లోకి ఎక్కించేసుకొని ఏది పడితే అది చెయ్యకు. కొంతమంది మంచి చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు చెప్తారు. వాళ్ళకి అది మంచే, కానీ రియాలిటీకి వస్తే అది మంచి కాదు, చెడు ఉంటుంది. ఇక రకరకాల మనుషులు అనమాట. ఇక మనుషులు కూడా నవరసాలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల మనుషులు ఉంటారనమాట. మనమేదో పెద్ద గొప్ప అన్నట్లు అనుకోకు. నువ్వు కూడా అందులో ఏదో ఒకటి అయ్యే ఉంటావు. కాకపోతే అది నీకు తెలియదు, కానీ నీ మాటలు విన్న ఎదుటి వాళ్ళకైతే తెలుస్తుంది దాని గురించి ఏంటా అని. ఎనీవే, ఏదైతే ఏముంది, నువ్వు అనుకున్న పని సాధించేంత వరకు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదలకు.